భారత్ అమెరికాల మధ్య టారిఫ్ల యుద్ధానికి తెరపడింది. రెండు దేశాల మధ్య తాజాగా జరిగిన వాణిజ్యపరమైన చర్చలు ఫలించాయి. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న సుంకాలు 18% తగ్గనున్నాయి. వైట్ హౌస్ కూడా అదనపు సుంకాల తొలగింపును అధికారికంగా ప్రకటించింది. వాణిజ్య ఒప్పందంలో భాగంగా ప్రధాని మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్కు మోదీ శక్తివంతమైన, గౌరవప్రదమైన నాయకుడని కొనియాడారు. వాణిజ్యం, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా వెనుజువేలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామన్నారు. అమెరికా ఉత్పత్తుల్ని కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారని తెలిపారు. $500 బిలియన్ పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ట్రంప్ ప్రకటనపై మోదీ స్పందించారు. భారత్ ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో పోస్ట్ చేశారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని మోదీ అన్నారు. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు ట్రంప్తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని పోస్ట్ చేశారు.